దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తన 130 యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రవ్వా ఎవడు నిలవగలడు? చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరి దోషములు పాపములు దేవుడు కనిపెట్టి చూసినట్టయితే ఒక్కరు కూడా ఈ లోకంలో మిగలరు. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం మానవుడు తలంపుల్లో, ఆలోచనలో, హృదయంలో, ప్రవర్తనలో, నడతల్లో అనేక రీతిలుగా తప్పిపోతూ ఉన్నాడు. మనము దేవునికి ఎంతో ఆయాసకరముగా జీవిస్తూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత ఎంతో కాపాడుతూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మన యొక్క పాపములు బట్టి దేవుడు మనకి ప్రతీకారం చేయట్లేదు, మన దోషములు బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇవ్వట్లేదు. కేవలము ఆయన కృప చేత మనల్ని దేవుడు నడిపిస్తూ, బ్రతికిస్తూ, జీవింప చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నాడు. నిజమే, నిజముగా దేవుడు మనల్ని కనిపెట్టి చూసినప్పుడు మనలో ఎంతో పాపము ఆయనకు కనిపిస్తుంది. కానీ దేవుడు ప్రేమామయుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని ఆయన మంచి ఉద్దేశము కలిగి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరిని ఆయన ఎంతో ప్రేమతో క్షమిస్తూ కాపాడుతూ ఉంటున్నారు. దేవుడు క్షమిస్తున్నాడు కదా, దేవుడు కాపాడుతున్నారు కదా, నేనెంత పాపం చేసినా నాకేమీ కూడా ఇబ్బంది కలగట్లేదు, నాకు ఎటువంటి నష్టము కలగట్లేదు, నేను బాగానే ఉన్నానని ఎంతగానో గర్విస్తూ తమ్ము తాము హెచ్చించుకుంటూ జీవించేవారుగా ఈ లోకంలో ఉంటూ ఉన్నారేమో. అయితే దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన దీర్ఘశాంతము కలిగి నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆయన నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. నీవు తప్పకుండా ఆ పాప స్థితిని విడిచిపెట్టి ఆ దేవుడు సిద్ధపరిచిన మార్గంలోకి నీవు వస్తావని ఎంతో సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నారు. అది గుర్తెరగకుండా ఇంకా కూడా ఎంతగానో ఈ లోకాన్ని వెంబడిస్తూ ఈ లోకములో నీ ఇష్టానుసారముగా దేవునికి విరోధమైనటువంటి దేవుడి కోపాన్ని, ఉగ్రతను కలిగచేసే కార్యములను జరిగిస్తూ ఉంటూ ఉన్నావేమో. ఈ మాటలు వింటున్నటువంటి మీరు, దేవుడు ఒక వ్యక్తిని మరి ఆ వ్యక్తులున్న దోషములను, పాపములు కనిపెట్టి చూస్తే ఆ వ్యక్తి నిలవలేడు అని తెలుసుకోవాలి. దేవుడు తన కృప చేత, ప్రేమ చేతనే మనల్ని, మన తప్పిదాలను దేవుడు క్షమిస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రేమ అనేకమైన దోషములను కప్పును అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ప్రేమామయుడు కాబట్టి మన యొక్క తప్పిదములను ఆయన క్షమిస్తూ, కప్పుతూ మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నాలో ఏ పాపము లేదు, నాలో ఏ దోషము లేదు, నన్ను ఎవరు ఏమీ అనడానికి సరిపోరు అనుకుని వెర్రవేగొద్దు. కానీ నేను ఎంతో ఘోరమైన పాపిని, నీ వైపు తలెత్తి చూచుటకు కూడా నాకు అర్హత లేదని సుంకరి వలె మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉందాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాయి బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. నీ కృపతో నింపండి వారి కుటుంబాన్ని. ప్రభా, వారి దోషములు, పాపములన్నీ మీరు యేసు నామములో మరి క్షమించండి. నీ కృప చేత నింపండి అయ్యా. వారి గృహము చుట్టూ, వారి చుట్టూ నీ కృపాని కాపుదల ఉంచండి అయ్యా. నీ అభిషేకము, నీ స్వస్థత, నీ సమాధానం వారి కుటుంబాలు అధికముగా దాయిచ్చేయమని, దీవించి కాచి కాపాడమని, ఈ దినమంతా కూడా వారి సమస్త విషయాల్లో అయ్యా మీరు తోడయుండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఎవరు ఏదైతే నీ తట్టు తిరిగి ప్రార్థించి వేడుకుంటున్నారో వారికి అది అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.